అవును భయ్య, ఈ బెట్టింగ్ యాప్ అని కొత్తగా వచ్చేసింది. కొత్తగా అంటే కొత్తగా ఏం కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎంతవరకు దాకా బయట పడలేదు. అందరు బయట పడిన అందరికీ మామూలుగా లక్షలు మామూలుగా తిన్నోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరు మాత్రం బయట పడలేదు. అది కొన్ని రోజులు నడుస్తుంది. అది అందులో చాలామంది పాల్గొన్నారు. వీళ్ళు వాళ్ళని ఎవరి పేరు చెప్పలేము మనము. వాళ్ళు తెలిసి చేసిరా తెలియక చేసిరా మనకు మాత్రం తెలియదు. కానీ వాళ్ళు ఎందుకు చేసిరో ఏంటో, మరి నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మనకు కూడా పక్కా తెలియదు. వార్తల్లో చూస్తే మాత్రము మనకు ఫాలోవర్స్ చేసుకున్న వాళ్ళకి మనకు మెసేజ్లు పంపారు. మనం ఎవరికి ఫాలో చేసుకున్నామో వాళ్ళ తర్వాత మనకు మెసేజ్లు వచ్చినాయి. నేను కూడా యూట్యూబర్నే, కానీ కొంతమందికి మనం యూట్యూబర్నే ఫాలో చేసుకుంటాం కదా, వాళ్ళ ద్వారా మనకు మెసేజ్లు వచ్చినాయి. మెసేజ్ చదువుకున్నాం. కానీ ఇలా వీళ్ళు ఎన్ని రోజుల నుంచి వీళ్ళ పాల్గొంటున్న సంగతి మనకు తెలియదు. మీరు కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల చాలా సేఫ్ ఇది. ఎందుకంటే చాలా ప్రమాదమైన పని ఇది. ఎందుకంటే మనం 10 రూపాయల గురించి చూస్తే చాలా కష్టాల పాలైపోతాము. చాలామందికి తెలియదు. ఎందుకంటే చదువుకుని ఉంటారు. ఇది చాలా ప్రమాదమైన పని ఇది. ఇది లక్షలతో కూడిన పని. లక్షలు కాదు, కావాలంటే ఒక 15 లక్షలు 10 లక్షల దాకా పెట్టవలసిన పని ఇది. ఎందుకంటే ఒకవేళ మిస్టేక్ అయిందనుకో, లాయర్లో పెట్టుకొని ఇంతకన్నా ముందే వరుస సాయి నిరూపించుకొని బయటకు వచ్చిండు. ఇంతకంటే ఫస్ట్ చూసాను నేను లైవ్లో. వరుస సాయి అయితే నిరూపించుకొని బయటకు వచ్చిండు. 23 ఏళ్ళ కింద అతను 23 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చిందంట ఇది. అతను నిరూపించుకొని నిర్దోషిగా బయటకు వచ్చిండు. మరి ఇంకా నదిమల పరిస్థితి ఏంది, అది ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేది మీరు తెలుసుకోండి. ఈ బెట్టింగ్ ల్యాబ్లు అనేది ఎవరు ఎక్కించుకోకండి. ఈ బెట్టింగ్ ల్యాబ్లో జోలికి పోకండి, ప్రమాదంలో పడకండి. ఇది చాలా ప్రమాదం ఉంది బెట్టింగ్ యాప్ అనేది. మీరు ఆలోచించుకొని పనిచేయండి. ఈ పత్తలని డ్రాగన్ అని ఒక యాప్ వస్తుంది, అందులో వెళ్ళి పరిచయం అయ్యి ఇలాంటివి చేయకుండా పోయా. ఎందుకంటే తెలిసి ప్రమాదంలో పడడం ఎందుకు, మీరు అందరూ చూసే ఉంటారు. కానీ నాకు ఎందుకో చేయాలనిపించేస్తున్నా. వీళ్ళందరూ వార్తలు చూసే ఉంటారు, కానీ కాకపోతే నేను చేయాలని చేస్తున్నా. కొంతమంది తెలియవచ్చు, కొంతమంది ఇంట్లో టీవీలు ఉండొచ్చు, కొంతమందిలో టీవీలు లేకపోవచ్చు. కానీ చాలామందికి తెలియడం అందరూ ఒక రకంగా, మనం చేతుకుట్టిన 5 ఏళ్ళు ఒక రకంగా లేవు. అందరికీ తెలిసచ్చు, తెలియకపోవచ్చు. అందుకే నేను వీడియో చేస్తున్నా. తెలిసిన వాళ్ళు తెలుగులో చెప్పండి. ఎందుకంటే మనం మోసపోయినాం కదా అని చెప్పి ఇంకోళ్ళని మోసపోవడం కరెక్ట్ కాదు. 2 మెసేజ్లు వచ్చినాయి, వాళ్ళు మెసేజ్లు పంపిర్రు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్కు పంపిర్రు. నాకు కూడా నేను ఒక ఫాలోవర్స్ని, నేను యూట్యూబర్ అయినంత మాత్రంలో నేను కూడా ఇంకొకరిని లైక్ చేస్తా. అంటే నాకు కూడా మెసేజ్ వచ్చింది. కానీ ఇంత వైరల్ అవుతుందని నేను అనుకోలేదు. మామూలుగా ఏదో చిన్న యాపే కదా, ఏమో చిన్న ఉంటుంది, ఏమో మనకు తెలియదు కదా, ఇది మనకి ఏం దీని గురించి పెద్ద తెలియదు అని చెప్పి, మనకు కూడా పెద్ద ఏం తెలియదు దీని గురించి అని మనం మామూలుగా ఏదో 100 రూపాయలు వస్తాయేమో చూస్తుంటామేమో, అలాంటిదేమో కదా చిన్నదేమో అనుకున్నాం మనము. మనకైతే తెలియదు, దీని గురించి తెలియదు కాబట్టి మనము పెద్దగా పట్టించుకోలేదు. పొద్దున లేచేసరికి న్యూస్ 10 గంటల నేను స్నానం చేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేసరికి ఇంకా అదే న్యూస్ జరుగుతూ ఉంది. చాలా ఘోరంగా ఉన్నది భయ్య. ఎందుకంటే ఇది చాలామంది తెలియనోళ్ళు ఉంటే, పాపం తెలిసిన వాళ్ళు ఉంటే తెలియనోళ్ళు చెప్పండి. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన విషయం ఇది. వాళ్ళు 100 రూపాయలకు 200 కకృతి పడి, అది 200 పోయి 1000 పోయి 2000 పోయి 10,000 పోయి పెళ్ళ మీద ఉన్న పుస్తకం కూడా వదిలిపిస్తుంది. ఆ పుస్తకాన్ని కూడా వదిలిపిస్తుంది, తినలేకుండా చేస్తుంది. అంత ఘోరమైన యాప్ ఇది. ఆలోచించి తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలియక చెప్పండి. ఎందుకంటే ఈ యాప్ చాలా భయంకరమైన యాప్ ఇది. పాపం చేసిన వాళ్ళు ఎంతవరకు ఉండరో, చేరులు ఎంతవరకు ఉండరో, ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఇది మనకే తెలియదు. కానీ యాప్ ద్వారా అయితే చాలామంది మోసపోయిన మాత్రం చాలామంది ఉన్నారు. ఈ యాప్ ద్వారా చాలామంది మోసపోయిన ఉన్నారు. వాళ్ళని రక్షించండి, ఆ బాధలను చాలామంది రక్షించండి. ఇలా ఈ యాప్ ఆడడం అనేది, యాప్ని ఎక్కించుకోవడం కానీ, ఈ తిన్పత్తా, మళ్ళీ డ్రాగన్ పులి అని వస్తుంది ఒకటి, అలాంటి ఆడడం అని అవి తీసేసేయండి. ఉంటే తీసేసుకోండి. మీకు ఏమి తెలియకపోతే తీసేయండి. చాలా ప్రమాదానికి బయటపడే వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇలా ఆడడం చాలా తప్పు. ఎందుకంటే మనము మామూలుగా సాధారణమైన మనుషులమే,
మనమేం కోటేశ్వరులమేం కాదు. మామూలుగా ఏదో పని చేసుకొని 10 రూపాయలు సంపాదించుకుందామని అనుకునే వ్యక్తులం మనము. ఉన్న కోటేశ్వరులమేం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకొని తెలిసిన వాళ్ళకి తెలియకి వెళ్ళి లీడ్ చేసుకొని మీరేదో ఫేస్బుక్ యూట్యూబ్ అలాంటివి చేసుకొని 10 రూపాయలు సంపాదించుకోండి. ఇలాంటి యాప్లో జోలికి పోకండి. ఇంకా వేరే కొత్త యాప్లు ఏమైనా వచ్చినా కానీ వాటిలో జోలికి పోకండి. మీకు అర్థం కాకపోయినట్లయితే మిస్ ఎవరికైనా చూపించండి. ఇలాంటి యాప్లు మాత్రం చేయకుండా భయ్యా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఇలాంటి జోలికి మాత్రం పోకండి భయ్యా. ఎందుకంటే మీ లైఫ్ మీరు చూసుకోండి, మీ పనులు మీరు ఏంటివో చూసుకోండి, మీ పనులు మీ లైఫ్ మీరు చూసుకోండి. ఇలాంటి యాప్లో జోలికి పోకండి. పైసా ఉన్న బలం ఉన్నది. ఇప్పుడు రేపు మన దగ్గర లేవనుకో జైలు వైపు కూర్చుంటాం. అలాంటివి చేయకుండా భయ్యా. మీరు అర్థం చేసుకోండి. నేను తెలిసినాక చెప్తున్నా అని గొప్పలు అనుకోకండి. ఎందుకంటే తెలుగుల గురించి నేను చెప్తున్నా అంతవరకు, కానీ ఆ పెద్దరికం ఏం లేదు. ఇది అంత పెద్దగా తెలిసి టీవీలో చూసినాం, వార్తల్లో చూసినాం అని మీరు అనుకోవచ్చు. కానీ కాకపోయిన వాడితే తెలుగులో చాలామంది ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నా. అంతే భయ్యా. ఇంకా మీరు తెలుసుకోరో మీ ఇష్టం. అది తెలుసుకోకపోయిన పడితే మీ ఇష్టం భయ్యా, తెలుసుకుంటే మీ ఇష్టం భయ్యా. ఉంటా భయ్యా.